చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఇక మొదలెడదామా? ఆంధ్రుల కలల రాజధాని అమరావతి మళ్లీ పురుడు పోసుకుంటోంది. ఒక దుర్మార్గుడి వల్ల ఆగిపోయిన ఆ ప్రయాణం మళ్లీ మొదలవనుంది. ఒక పక్క అమరావతి నిర్మాణ కార్యకలాపాలు వేగంగా సాగించడానికి సర్వం సిద్ధమైంది. దానికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోపక్క దేశ ప్రధాని స్థానంలో మోదీ సాబ్ వచ్చారు. మీకు మేమున్నామంటూ భరోసా ఇచ్చారు. కట్ చేస్తే కార్మికులు పెద్ద ఎత్తున అమరావతికి చేరుకున్నారు. భారీ యంత్రాలను నిర్మాణ సంస్థలు సిద్ధం చేసి ఉంచాయి. వచ్చే 5-6 నెలల్లోనే అమరావతి నిర్మాణంలో కనిపించే అభివృద్ధి స్పష్టంగా మనకే అర్థమవుతుంది. అయితే అక్కడ ఆ సంకల్పానికి నాంది పలికింది చంద్రబాబు. ఇప్పుడు ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్తోంది కూడా ఆయనే. ఒక పక్క అమరావతి నిర్మాణం మొదలైంది అన్న ఆనందంలో బాబు ఉండగా, చంద్రబాబు తనదైన పొలిటికల్ మార్క్ని మరోమారు చూపించారు. సహజంగా చంద్రబాబు ఎప్పుడు అభివృద్ధిని, సొంతంగా ఎదగాలి అన్న ఆలోచనని ఎక్కువగా నమ్ముతారు. సంక్షేమం అనేది ఆర్థికంగా చాలా చిన్న కుటుంబాలకి తప్ప అవకాశం ఉన్నంత వరకు తమ కాళ్లపై తాము నిలబడి సంపాదించుకోవాలి అన్నది ఆయన ఆలోచన. ఆ క్రమంలోనే అప్పట్లో, అంటే దాదాపుగా 25 ఏళ్ల క్రితం హైటెక్ సిటీ అనే ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి రైతు బిడ్డలను ప్రపంచాన్ని ఏలేవారిగా మార్చాడు. దానికి కారణం సరైన విద్యార్హతకు తగ్గ ఉద్యోగం ఉంటే ప్రతి కుటుంబం సంతోషంగా ఉంటుంది అన్నది బాబు ఆలోచన. ఆ క్రమంలోనే ఇప్పుడు అమరావతిలో అదే ప్లాన్ని అవలంబించాలి అన్నది బాబు ఆలోచనగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు అమరావతి వేదికగా క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్కి ప్రాణం పోయాలి అన్న ఆలోచన చేస్తున్నారు. అమరావతిని ఉద్యోగ అవకాశాల కేంద్రంగా మార్చే ప్రయత్నంలో భాగంగా చంద్రబాబు మరో కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. ఎప్పటి నుంచో తన ఆలోచనలో ఉన్న క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేసేందుకు ఆచరణలోనికి తీసుకొచ్చే విషయంలో ఆయన విజయం సాధించారని చెప్పవచ్చు. అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్, లార్సన్ అండ్ టూబ్రో ఎల్ఎన్టీ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఒప్పందం చేసుకుంది. అమరావతిలో భారతదేశపు మొట్టమొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ నిర్మాణం ఈ 3 దిగ్గజ సంస్థల కేంద్రంగా జరగనుంది అన్నది సుస్పష్టం. 2026 జనవరి 1న దీన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. ఏఐతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోంది. ఈ 2 అంశాల్లో ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన ఆసక్తి చూపిస్తోంది. దిగ్గజ సంస్థల కార్యకలాపాలను అమరావతిలో ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఏది ఏమైనా నాడు హైదరాబాద్కి సైబరాబాద్ అనే ఫైనాన్షియల్ క్యాపిటల్ని నిర్మించి ఇప్పటికీ హైదరాబాదుకు అందుతున్న ఆర్థిక ఆక్సిజన్ విషయంలో తన మార్కును చాటుకున్న చంద్రబాబు ఇప్పుడు మరోమారు ఆంధ్రుల కలల రాజధాని అమరావతి వేదికగా క్వాంటమ్ వ్యాలీ సంకల్పానికి శ్రీకారం చుట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం నిజంగా సగటు తెలుగువారిగా మనం చాలా గర్వపడాల్సిన విషయం. మరి అన్నీ అనుకున్నట్టుగా జరిగితే కేవలం మొదలుపెట్టిన 15 నెలల్లో హైటెక్ సిటీని కట్టి చూపించిన చంద్రబాబు ఇప్పుడు 8 నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీని పూర్తి చేసి మరో రికార్డును సృష్టించాలని ఆలోచన చేయడం నిజంగా ఆంధ్ర అభివృద్ధికి పడుతున్న అడుగుల్లో శుభసూచకమని చెప్పవచ్చు.